ఒక రాత్రి ఒక అపరిచితుడికి ఆశ్రయం ఇచ్చింది. మరుసటి ఉదయం అదే సహాయం ఆమె జీవితాన్ని నాశనం చేసే అపవాదుగా మారింది. కానీ కొన్ని నెలల తర్వాత ఆ యువకుడు ఐఏఎస్ అధికారిగా తిరిగి వచ్చి ఆమెపై వేసిన ప్రతి అబద్ధాన్ని అందరి ముందు ఛిద్రం చేశాడు. అసలు ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది? సూర్యుడు ఉదయించక ముందే ఆ గ్రామం మేల్కొంటుంది. వలలు భుజాన వేసుకుని సముద్రంలోకి బయలుదేరే మత్స్యకారుల అరుపులు, వారి జీవన పోరాటం అక్కడ నిత్యం కనిపిస్తాయి. ఆ గ్రామంలోనే నివసించేవాడు ఆదిత్య. చిన్నప్పటి నుంచే పేదరికం అతని జీవితంలో భాగమైంది. తండ్రి రామయ్య సముద్రంలో చేపలు పట్టి తెచ్చినంత డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. తల్లి సరోజ ఇంట్లో చేపలను శుభ్రం చేసి మార్కెట్లో అమ్మేది. ఒక సాయంత్రం సమయం సముద్రం నుంచి అలసిపోయి వచ్చిన రామయ్య చేతిలో చాలా తక్కువ చేపలు ఉన్నాయి. రామయ్య నిరాశగా ఈ రోజు కూడా ఆదాయం సరిగ్గా రాలేదు. ఆదిత్య పుస్తకం మూసి తండ్రి దగ్గరకు వచ్చి, నానా, ఇంకొన్ని రోజులు మాత్రమే, నేను బాగా చదివి ఐఏఎస్ అవుతాను, మన జీవితాన్నే మార్చేస్తాను. రామయ్య నవ్వుతూ, నువ్వు పెద్ద అధికారి అవ్వాలి బాబు, మేము పడిన కష్టాలు నువ్వు పడకూడదు. ఆ మాటలు ఆదిత్య గుండెల్లో బలమైన సంకల్పాన్ని నాటాయి. పగలంతా లైబ్రరీ, రాత్రంతా ఫుడ్ డెలివరీ. కొన్ని నెలల తర్వాత ఆదిత్య నగరంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో సివిల్ సర్వీసెస్ కి సిద్ధమవుతూ చదువుతూ ప్రారంభించాడు. పగలంతా లైబ్రరీ, రాత్రులు ఫుడ్ డెలివరీ. అదే అతని దినచర్య. స్నేహితులు హాస్టల్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆదిత్య మాత్రం బ్యాగ్ వేసుకొని బైక్ పై ఆర్డర్లు డెలివరీ చేశాడు. ఇంత కష్టపడుతున్నావేంటి? ఆదిత్య, నా కళ కోసం ఇంకెవరు కష్టపడతారు? నేనే కష్టపడాలి. ఒకరోజు వాతావరణ శాఖ భారీ తుఫాన్ హెచ్చరిక ఇచ్చింది. అయినా డెలివరీ కంపెనీ నుంచి చివరి ఆర్డర్ వచ్చింది. ఇది పూర్తి చేస్తే ఈ రోజు సంపాదన బాగుంటుంది అని భావించిన ఆదిత్య బయలుదేరాడు. రాత్రి 12 గంటలు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. వర్షం కుండపోతగా కురుస్తోంది. గాలి వేగంగా వీయడంతో బైక్ నడపడం కష్టమైంది. అంతలో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి రోడ్డు మీద పడింది. బైక్ అదుపు తప్పింది. అతను రోడ్డు పక్కకు ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నందిత ఉపాధ్యాయురాల సమావేశం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తోంది. ఆమె కారు హెడ్ లైట్ లో రోడ్డు పక్కన ఎవరో పడి ఉండటం కనిపించింది. కారు ఆపి దగ్గరకు వెళ్ళింది. నందిత కంగారుగా, అయ్యో, ఈ అబ్బాయి బతికే ఉన్నాడు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసింది. కానీ తుఫాన్ కారణంగా ఎవరు వెంటనే రావడం సాధ్యం కాలేదు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఎంతో కష్టపడి ఆదిత్యను కారులోకి ఎక్కించింది. తన ఇంటికి తీసుకెళ్ళింది. డాక్టర్ కు ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చి పరీక్షించాడు. డాక్టర్, చిన్న గాయాలే ఉన్నాయి. వర్షంలో ఎక్కువసేపు ఉండి ఉంటే ప్రమాదం జరిగేది. మందులిచ్చి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత ఆదిత్యకు స్పృహ వచ్చింది. ఎదురుగా అపరిచితమైన ఇల్లు, పక్కనే కూర్చున్న నందిత. భయపడకు, నువ్వు సురక్షితంగానే ఉన్నావు. ఆదిత్య లేచే ప్రయత్నం చేస్తూ, మేడం, నేనెక్కడున్నానో? నందిత, రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడ్డావు, అందుకే తీసుకొచ్చాను. ఆదిత్య కృతజ్ఞతతో, మీరు లేకపోతే? నందిత చిరునవ్వుతో, అది మానవత్వం, ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి చాలా అయింది. బయట తుఫాన్ ఇంకా ఆగలేదు. నందిత, ఈ రోజు ఇక్కడే ఉండు, ఉదయం వెళ్ళిపో. ఆదిత్య మొదట సంకోచించిన, ఆ తర్వాత మౌనంగా తల ఊపాడు. మరుసటి రోజు వర్షం తగ్గింది. ఆదిత్య బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. ఆదిత్య, మీ సహాయం జీవితాంతం మర్చిపోను అని చేతులు జోడించాడు. నందిత, నీ కల నెరవేరాలి, అదే నాకు కావాల్సింది. ఆదిత్య వెళ్ళిపోయాడు. కానీ ఆ ఇంటి ఎదురుగా వెళుతున్న ఇద్దరు గ్రామస్తులు అతన్ని గమనించారు. గ్రామస్తుడు, ఈ అబ్బాయి రాత్రంతా ఇక్కడే ఉన్నాడా? గ్రామస్తుడు, అవుననుకుంటా. అదే కాసేపటి గ్రామం మొత్తం వ్యాపించింది. ప్రధాన ఉపాధ్యాయురాలి ఇంట్లో రాత్రంతా ఓ యువకుడు ఉన్నాడట. ఏదో సంబంధం ఉందట. ఎవ్వరూ నిజం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కథలు మాత్రం వాళ్లే సృష్టించేశారు. ఆ గ్రామానికి
సర్పంచ్ దేవరాజ్. అధికార దుర్వినియోగం, భూ కబ్జాలు, బెదిరింపులు ఇవే అతని బలం. కొన్ని నెలలుగా ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ నందిత ఒప్పుకోలేదు. ఇది పిల్లల చదువు కోసం కేటాయించిన భూమి, ఒక్క అంగుళం కూడా ఇవ్వను అని ఆమె ధైర్యంగా చెప్పింది. ఆ రోజు గ్రామంలో వ్యాపించిన పుకార్లు విన్న దేవరాజ్ ముఖంపై మార్గమైన చిరునవ్వు మెరిసింది. దేవరాజ్ ఇదే సరైన అవకాశం. తన అనుచరులను పిలిచాడు. ఈ పుకార్లను ఇంకా పెద్దవిగా చేయండి. ఆమె పరువు పూర్తిగా తీసేయాలి. ఉద్యోగమే పోయేలా చేస్తాను. అప్పుడు పాఠశాల భూమి నా చేతిలోకి వస్తుంది అని కుట్ర మొదలుపెట్టాడు. నిందల బరువు, లక్ష్యం వైపు ప్రయాణం. కొన్ని రోజులకే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అజ్ఞాత ఫిర్యాదులు, విద్యాశాఖకు కంప్లైంట్లు. నందితపై విచారణ మొదలైంది. పాఠశాలకు వచ్చిన కొంతమంది తల్లిదండ్రులు కూడా అనుమానంతో ఆమె వైపు చూడడం ప్రారంభించారు. ఆమె మాత్రం కన్నీళ్లు దాచుకుని పిల్లలకు పాఠాలు చెప్పేది. ఇదంతా జరుగుతున్న సంగతి నగరంలో చదువుకుంటున్న ఆదిత్యకు తెలియదు. అతని ప్రపంచం ఒక్కటే, ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యం. కానీ విధి త్వరలోనే అతని ముందుకి ఒక చేదు నిజాన్ని తీసుకురాబోతోంది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఆదిత్య జీవితంలో ప్రతిరోజు ఒకే లక్ష్యం, ఐఏఎస్ కావాలి. ఉదయం లైబ్రరీ, మధ్యాహ్నం కోచింగ్, రాత్రి ఫుడ్ డెలివరీ. నిద్రకు కూడా సమయం లేకుండా అతను తన కల కోసం శ్రమిస్తున్నాడు. అయితే ఒకరోజు డెలివరీ పూర్తి చేసి టీ తాగడానికి ఒక చిన్న హోటల్ వద్ద ఆగాడు. అక్కడ టెలివిజన్ లో స్థానిక వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నందితపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ విచారణ. ఆ పేరు వినగానే ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. నందిత మేడమా? అతను ఆశ్చర్యంగా టీవీ వైపు చూశాడు. వార్తల్లో ఆమె గురించి అవమానకరమైన వ్యాఖ్యలు, గ్రామంలో వ్యాపించిన పుకార్లు ప్రసారం అవుతున్నాయి. ఆదిత్య చేతిలోని టీ గ్లాస్ నేలపడి పగిలిపోయింది. ఆదిత్య తనలో తాను ఇది నా వల్లే జరిగిందా? వెంటనే గ్రామానికి వెళ్లాలనుకున్నా మరుసటి వారం యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష. ఎన్నో సంవత్సరాల కష్టం ఒకే పరీక్షపై ఆధారపడి ఉంది. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఆదిత్య మనసులో ఇప్పుడు వెళితే నా కళ దూరం అవుతుంది, వెళ్ళకపోతే నన్ను కాపాడిన ఆమె జీవితం నాశనం అవుతుంది. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ముందు పరీక్ష పూర్తి చేస్తాను. మొదటి పని నిజం బయట పెట్టడమే. నిజం బయట పెట్టే సమయం కొన్ని రోజుల తర్వాత యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష ముగిసింది. పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన వెంటనే అతను ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా ఆ గ్రామానికి బయలుదేరాడు. గ్రామంలోని అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయినట్టు అనిపించింది. ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేసి ఉంది. పిల్లలు చుట్టుపక్కల ఆడుకుంటున్నారు. ఆదిత్య చిన్న బాలుడిని అడుగుతూ, స్కూల్ ఎందుకు మూసేశారు? బాలుడు, నందిత టీచర్ని సస్పెండ్ చేశారంటన్నయ్యా. ఆ మాట వినగానే ఆదిత్య గుండె బరువెక్కింది. నందిత ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన నందిత అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. నందిత, ఆదిత్య నువ్వా? ఆదిత్య, మేడం నన్ను క్షమించండి అని అతను తల వంచాడు. నందిత మృదువుగా నవ్వుతూ, నువ్వెందుకు క్షమాపణలు చెప్తున్నావు? నిజం తెలిసిన రోజు వస్తుందని నాకు తెలుసు. ఆ మాటలు ఆదిత్యలో మరింత బాధను నింపాయి. ఆదిత్య దృఢంగా, మీ గౌరవాన్ని తిరిగి తీసుకురాకుండా నేను ఈ గ్రామం వదిలి వెళ్ళను. మరుసటి రోజు నుంచే అతను ఆధారాలు వెతకడం ప్రారంభించాడు. ప్రమాదం జరిగిన రాత్రి రహదారిలో ఉన్న పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ సేకరించాడు. అందులో స్పష్టంగా తాను ప్రమాదానికి గురైన దృశ్యం, కొద్దిసేపటి తర్వాత నందిత కారులో వచ్చి తనను కాపాడిన దృశ్యం అన్ని రికార్డ్ అయ్యాయి. అంతేకాదు ఆ రాత్రి వచ్చిన వైద్యుడి రిజిస్టర్ లో సమయం నమోదైంది. అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కాల్ రికార్డులు కూడా ఉన్నాయి. రోడ్డు పక్కన ప్రమాదాన్ని చూసిన ఒక ట్రాక్టర్ డ్రైవర్ ను కూడా గుర్తించాడు. ట్రాక్టర్ డ్రైవర్, అవును బాబు, ఆమె ఆ అబ్బాయిని చనిపోకుండా కాపాడింది అని అతను సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చాడు. ఆధారాలన్నీ సేకరించిన తరువాత ఆదిత్య జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. భూ రికార్డులు కూడా పరిశీలించగా పాఠశాల భూమిని అక్రమంగా ఆక్రమించడానికి దేవరాజ్ నకిలీ పత్రాలు సిద్ధం చేసిన విషయం బయటపడింది.
విచారణ వేగంగా సాగింది. గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామం అంతా అక్కడికి చేరుకుంది. దేవరాజ్ ధైర్యంగా నిలబడ్డాడు. దేవరాజ్, నాకేం భయం లేదు. అప్పుడే ఆదిత్య ముందుకు వచ్చాడు. పెద్ద తెరపై సీసీటీవీ వీడియో ప్లే చేశారు. అందరూ ఊపిరి బిగపట్టి చూశారు. నందిత ప్రమాదంలో ఉన్న యువకుడిని కాపాడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. తరువాత డాక్టర్ వాంగ్మూలం, ట్రాక్టర్ డ్రైవర్ సాక్ష్యం, అంబులెన్స్ కాల్ రికార్డులు అన్ని ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దేవరాజ్ ముఖం రంగు మారిపోయింది. ఆదిత్య చివరిగా భూ రికార్డులు చూపించాడు. ఈ పుకార్ల వెనుక అసలు ఉద్దేశం ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేయడమే. విచారణాధికారులు వెంటనే దేవరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులంతా తలలు వంచుకున్నారు. ఒక వృద్ధుడు ముందుకు వచ్చి, అమ్మా నందిత, మేము నిజం తెలుసుకోకుండా నిన్ను అవమానించాం, మమ్మల్ని క్షమించమ్మా. అక్కడున్న వారందరూ ఆమెకు క్షమాపణలు చెప్పారు. నందిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి బాధ కన్నీరు కాదు, నిజం గెలిచిన ఆనంద కన్నీరు. కొన్ని నెలలు గడిచాయి. యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిత్య పేరు దేశవ్యాప్తంగా అద్భుతమైన ర్యాంక్ తో మెరిసింది. గ్రామం అంతా సంబరాల్లో మునిగిపోయింది. ఒకప్పుడు పేద మత్స్యకారుని కొడుకు అని చూసిన వారు ఇప్పుడు మన గ్రామం గర్వం అని పిలవడం ప్రారంభించారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆదిత్య అదే జిల్లాకు జిల్లా అధికారిగా నియమితుడయ్యాడు. అదే గ్రామం. ఈసారి అతను ఫుడ్ డెలివరీ బ్యాగ్ తో కాదు, జిల్లా కలెక్టర్ అధికారిక వాహనంలో గ్రామంలోకి ప్రవేశించాడు. గ్రామస్తులు చప్పట్లతో స్వాగతం పలికారు. కానీ ఆదిత్య నేరుగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ స్పెషల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. వేదికపై నందితను ఆహ్వానించారు. అందరి ముందు ఆదిత్య మైక్ తీసుకున్నాడు. ఈ రోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి కారణం నా కుటుంబం. తర్వాత ఒక అపరిచితుడిని మనిషిగా చూసిన ఈ గొప్ప ఉపాధ్యాయురాలు. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ రాత్రి ఆమె మానవత్వంతో వ్యవహరించి ఉండకపోతే ఈ రోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు అని చెప్పి ఆమె పాదాలకు నమస్కరించాడు. నందిత వెంటనే అతన్ని లేపింది. నందిత, నువ్వు సాధించిన విజయం అది నాకు అతిపెద్ద గౌరవం. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళు తెరిచాయి. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్దలు రెండు కుటుంబాలతో మాట్లాడారు. ఇద్దరు జీవితంలో ఎంతో మంచిదనం చూపించారు. మీ ఇద్దరి ప్రయాణం ఇక కలిసి సాగాలి అన్నారు. ఆదిత్య, నందిత ఒకరికొకరు చూసుకున్నారు. ఆ చూపులో గౌరవం ఉంది, కృతజ్ఞత ఉంది, నమ్మకం ఉంది. కొద్ది కాలానికి వారి వివాహం సాధారణంగా గ్రామస్తుల ఆశీర్వాదాల మధ్య జరిగింది. వివాహం తర్వాత ఇద్దరు కలిసి ఒక సేవా ట్రస్ట్ ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్, గ్రంథాలయాలు, స్కాలర్షిప్లు, మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేక విద్యా సహాయం, గ్రామాల్లో డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలు వారి సేవల వేలాది కుటుంబాల జీవితాలను మార్చడం ప్రారంభించాయి. ఒక రోజు అదే పాఠశాల ఆవరణంలో వందలాది మంది పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ నందిత చిరునవ్వు నవ్వింది. ఆదిత్య ఆమె వైపు చూసి అన్నాడు, ఆదిత్య, ఒక రాత్రి మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఈ రోజు మనం వేలాది పిల్లల భవిష్యత్తుకు ఆశ్రయం ఇస్తున్నాం. నందిత ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. మనుషులు చేసిన చిన్న మంచి ఎప్పుడు వృధా కాదు. సముద్రం మీద సూర్యాస్తమయం క్రమంగా బంగారు రంగు పులుముకుంటున్నట్లు ఆ గ్రామం ఒక గొప్ప నిజం నేర్చుకుంది. అపవాదులు తాత్కాలికం, నిజాయితీ శాశ్వతం. మానవత్వంతో చేసిన ఒక చిన్న సహాయం ఒక జీవితాన్నే కాదు, ఒక సమాజం ఆలోచించే విధానాన్ని కూడా మార్చగలదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.